ఈరోజు వచ్చేసి మేము కాప్రీలో ఫీల్డ్ చేయడం జరుగుతుంది. ఈరోజు వచ్చేసి ఎల్టీ రామరెడ్డి దగ్గరికి రావడం జరిగింది. ఆయనకు ఒక 3 ఎకరాలలో శనగ వేయడం జరిగింది. ఆయనకు మా స్ప్రేలు 6-7 స్ప్రేలు నేను ఇచ్చినవి చేయడం జరిగింది. ఆయనతో కొద్దిగా ఇంటర్వ్యూ తీసుకుంటాని రావడం జరిగింది. రెడ్డి గారు నమస్తే, చెప్పండి. ఎట్లా ఉన్నది, ఏమున్నది, ఎన్ని ఎకరాలు వేసిండ్రు, ఎట్లా ఎన్ని ఎకరాలు శనగ పోసిండ్రు? 3 ఎకరాలు 3 ఎకరాలు పోసి 32 కుంటలు అయినాయి. 32 కుంటలు అయినాయి. అంటే ఎకరానికి 11 కుంటలు తక్కువ. హార్వెస్టర్ పెట్టి తీసిండ్రా? లేదు, కోసినాం. పరిగా తిరిగి అది ఇది పోతే ఒక కుంటలు అయితే అయిందచ్చు. పరిగెగిన ఏమన్నా ఉన్నాయి? పరిగేం లేదు. మొత్తం 32 కుంటలు. ఎట్లా అనిపించినాయి మా మందులతో? మంచిగా. ఎట్లా ఇచ్చినాం మందులు మీకు? ఎన్ని చోట్ల 6-7 స్ప్రేలు ఇచ్చినాం కాబట్టి మీకు ఎట్లా అనిపించింది మందులు? మంచిగా అనిపించింది. దిగుబడి ఈల్డ్ వచ్చింది మాకు. ఇదే సంవత్సరం నుంచా? మీకు ఎన్ని సంవత్సరాలు? నేను మీ మందులు దగ్గర 7-8 సంవత్సరాల నుంచి కొడుతున్నాం. మాకు అనుభవం కూడా ఉన్నది. నేను వచ్చేసి 6 సంవత్సరాల నుంచి అయితే మీ వీడియోలో ఇస్తున్నా. టెక్నికల్ గా ఆల్ ఇన్ అన్ని కంపెనీలో ఇస్తా. ఇది ఒకటే కంపెనీ అని కాదు, మీరు కూడా చూస్తారు. నేను దగ్గర ఏ కంపెనీలో మంచిగా ఉన్నది, ఎందులో ఏది మంచిగా ఉన్నదని మైక్రోన్యూట్రియన్స్ కానీ ఆల్ ఇన్ వన్గా అన్ని మంచి బంగి సైడ్ అవి ఇవి వాడిపించిన. మీరు చూసిండ్రు. మీకు ఎట్లా అనిపిస్తున్నది? నాకైతే బాగా అనిపిస్తున్నాయి. ఈల్డ్ వచ్చినప్పుడు మాకు పంటతో ముఖ్యం. మీకైతే ఈల్డింగ్ వచ్చింది కదా? మంచి ఈల్డింగ్ మంచిగా వచ్చింది. ఇంకా ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పండి రైతులకు. ఏం లేదు, ఇటువంటి మందులు ఏమేమో ఎప్పుడు కొడతాం మేము. వీళ్ళు తెచ్చేయాలా, మేము కొట్టాలా, మాకు ఈల్డ్ వచ్చేట్టు ఉండాలా అన్నట్టు మేము కోరుతున్నాం అంతే. ఈల్డింగ్ అయితే మీకు మంచిగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తున్నాయి. నమస్కారం. నమస్కారం. స్టార్ట్. ఈరోజు వచ్చేసి మళ్ళీ ఒక రైతుని కలవడం జరుగుతుంది. ఆయన పేరు వచ్చేసి కుస్మానారాయణ. మన స్ప్రేలు 2-3 చేయడం జరిగింది. ఆయనకు కూడా మన ఈల్డింగ్ ఎంత వచ్చిందో 5 ఎకరాలలో శనగ వేయడం జరిగింది. ఆ శనగలు ఎన్నైనా అడగడానికి నేను ఈ యొక్క వీడియో వేయడం జరుగుతుంది. నారాయణ అన్న గారు, ఎన్నైనా మీకు శనగలు? 51 కుంటలు అయినాయి. ఎన్ని ఎకరాలలో? 5 ఎకరాలలో. ఎట్లా ఉన్నది మీకు సంతోషం? మంచిగా ఉన్నది. మన మందులు ఎట్లున్నాయి? మంచిగా ఉన్నాయి. ఆ టైమింగ్ లో మనం ఒక్క స్ప్రేని అటు ఇటు చేసినామంటే మనకు ఇంకా పోయిన సంవత్సరం వేరోళ్ళు పట్టినప్పుడు ఎంత అయింది అలా చేనులలో? వేరోళ్ళు తక్కువనే 35. అదే చేనులో వేరే ఆయన పట్టినప్పుడు తక్కువ. అదే చేనులో వేరే ఆయన పట్టినప్పుడు 30-35 కుంటలు అయినాయి. ఈ సంవత్సరం ఏమైందంటే మన మందులు వాడడం, నేను టెక్నికల్గా ఇవ్వడం, మైక్రోన్యూట్రియన్స్ కానీ ఫంగిసైడ్ కానీ మంచి ఇవ్వడంతో ఇతను ప్రూఫ్గా ఉన్నాడు. కావాలంటే నంబర్ కూడా ఇస్తా. కుస్మానారాయణ 51 కుంటలు అయింది 5 ఎకరాలలో. ఇంతకు ముందు చేసిన ఆయన అయితే చెప్తున్నాడు 30-35 కుంటలు వెళ్ళింది. ఈ సంవత్సరం మన మందులు వాడడంతో 51 కుంటలు రావడం, ఎక్కడికి 10 కుంటలు రావడం జరిగింది. ఆయన మాటల్లోనే ఇప్పుడు వింటున్నాం. ఆయన చెప్పండి, మీకు సంతోషంగా ఉన్నది. నాకు 51 కుంటలు అయినాయి. మందులు మందులు వాడిన మంచిగా పంట దిగుబడి వచ్చింది. అంత సంతోషంగా ఉన్నది నాకు. అంతా సంతోషం ఉన్నది నాకు. వచ్చే సంవత్సరం వాడచ్చు కదా? వాడచ్చు. మంచిగా పత్తికి అయితే మంచి వాడదాం. పత్తి కానీ సోయా దీనికి మంచి వాడదాం. పత్తికి ఇయ్యవు మందులు. మంచి పత్తిని చూసుకుంటా, అక్కడ ఫీల్డ్ చూసుకుంటా, అక్కడ ఏం బ్రేమార్ ఉన్నదో చూసుకుంటా ఇద్దాం. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మనది చేనులకు వెళ్ళి చూసిన తర్వాతనే నేను మందులు చెప్పడం జరుగుతుంది, రాసి ఇవ్వడం జరుగుతుంది. మనకు తేలని ఏడలా మనకు తెలిసిన శాస్త్రవేత్తలు ఉంటారు కాబట్టి వాళ్ళతో నేను సజెషన్ తీసుకొని మందులు చెప్పడం జరుగుతుంది. టెక్నికల్గా వాడడంతో ఈ మంచి దిగుబడి రావడం జరుగుతుంది. ప్రతి రైతుకు కూడా ఇవాళ 9, 10, 11 కంటే తక్కువ లేదు. మన నేనిచ్చిన మందులు, వాడిపించిన మందులతోని ప్రతి రైతు కూడా ఈరోజు నాకు 9, 10, 11 వచ్చినాయని చెప్పి సంతోషంగా చెప్తున్నారు, సంతోషంగా చేస్తున్నారు. వచ్చే సంవత్సరం ఇంకా వాడదాం, ఇంకా మంచిగా ఇది చేద్దామని చెప్పడం జరుగుతుంది. ధన్యవాదాలు. ఈరోజు వచ్చేసి మేము కాప్రీలో ఫీల్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా ఎల్టీ రామరెడ్డి గారిని, అదేవిధంగా కుస్మానారాయణని వాళ్ళకు ఈల్డింగ్ ఎంత వచ్చిందో అలా వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మన సుధీర్ అన్న దగ్గరికి రావడం జరిగింది. ఆయన జొన్న కోస్తున్నాడు. వాళ్ళు కూడా మన మందులు వాడిండ్రు. వాళ్ళకు కూడా ఎంత ఈల్డింగ్ వచ్చిందో నేను ఒకసారి అడగాలని ఇంటర్వ్యూ తీసుకోవడానికి రావడం జరిగింది. అన్న నమస్తే.
ఎంత అయింది అన్న, ఎన్ని ఎకరాలలో ఎంత అయింది, ఎట్లా? 2.5 ఎకరాలు, 20 కుంటల శనగలు అయినాయి. మనకు ఇంతకుముందు తక్కువ పడుతుండే, ఒక 4 కుంటలు ఎక్కువనే అయినాయి కానీ తక్కువ కాలి. ఆ చేనులు ఎప్పటికన్నా 20+ అవుతాయి. మీ మందులు కూడా బాగా పనిచేసినాయి. 2 సార్లు మనం స్ప్రే చేసినాం. ఫస్ట్ వేరే కొట్టింటిని, నాకు మంచిగా అనిపించాలి. మళ్ళీ నీకు ఫోన్ చేసి ఫీల్డ్ విజిట్ చేయించిన, చూసి అంటే ఇచ్చినాం, మంచిగా పని చేసినాం. అంతకుముందు తక్కువనే అవుతున్నాయని చెప్తున్నాడు. ఈ సంవత్సరం 2 ఎకరాల సగంలో మన 2 స్ప్రేలు చేయడం జరిగింది. అంతకుముందు ఏదో స్ప్రే చేసిండు, అంతంత మాత్రం అనిపించిందని మరలా 2 స్ప్రేలు చేయడం జరిగింది. ఆ 2 స్ప్రేలతోని ఈరోజు ఆ 2 ఎకరాల సగంలో 20 కుంటలు శనగలు రావడం జరిగింది. ఆ ఇచ్చిన మందులు కానీ, నేను ఇది చేసే మందులు కానీ టెక్నికల్గా యూజ్ చేసి ఆ ఫీల్డ్కి వెళ్ళి చూసి ఇవ్వడం జరిగింది. ఈ ఆల్ ఇన్ కంపెనీలో ఏ కంపెనీ ఉన్నదో ఆ కంపెనీలో ఏ మందు మంచిగా ఉన్నదో అని చూసుకుంటా తీసుకుంటా ఇచ్చి నాతోని కానీ ఏడాల నేను శాస్త్రవేత్తకు ఫోన్ చేసి కూడా, నాకు తెలిసిన శాస్త్రవేత్తలు ఉన్నారు, వాళ్ళతోని కూడా నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి ఫొటోస్ పెట్టి వీడియోస్ పెట్టి, అన్న ఇది ఇట్లా ఉన్నది సార్, ఇది ఇట్లా ఉన్నది, దీనికి ఏది వాడిపియాలని చెప్పి, దానికి జింక్ లోపమా, ఐరన్ లోపమా, మైక్రోన్యూట్రియన్స్ లోపమా, లేకుంటే ఫంగిసైడ్ లోపమా, ఏ లోపం ఉన్నదో అని చూసి మరియు ఈ చేసుడుకు ఇంత ఈల్డింగ్ వస్తుంది. ప్రతి రైతుకు కూడా 10 నుంచి 9, 10, 11 ప్రతి రైతుకు పడుతుంది. ధన్యవాదాలు.